సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద అన్నదాతలు రాస్తారోకో నిర్వహించారు. గత ప్రభుత్వంలో ఏనాడు యూరియా కోసం రాత్రిళ్లు కార్యాలయాల వద్ద క్యూలైన్లో నిలబడిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కోసం రేయింబవళ్లు ఎదురుచూడాల్సి వస్తుందన్నారు. గంటకు పైగా రాస్తారోకో చేయడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న వ్యవసాయ, పోలీస్ అధికారులు రైతులకు నచ్చజెప్పి త్వరలోనే యూరియా పంపిణీ చేస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రోజుల క్రితం ఒక లారీ రావడం జరిగింది మెరుదొడ్డి మండల కేంద్రానికి. ఆ ఒక్క లారీలో 450 బస్తాలు వస్తే ఎంతమంది రైతులకు ఇస్తారో వీళ్ళు ఏఓ గారు, ఏఈఓ గారు చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి వేల మంది రైతులు ఉంటే సగంకు బాగా మంది మరిపోయారు. చాలా మందికి మనిషి ఒక బస్తా తీసుకుపోయారు. ఇక్కడ 1000 ఎకరాలు సాగు చేస్తే యూరియా ఎప్పుడు వస్తుంది? ఇప్పటికీ నాటేసి 4 రోజులు దాటిపోయింది. ఇప్పుడే పిలకలు వచ్చే దశలనే యూరియా చల్లకపోయినాక ఇంక ఎప్పుడు గవర్నమెంట్ పంపిస్తాను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. టయానికి చల్లకపోతే క్రాప్ ఎట్లా వస్తుంది? రైతు ఎట్లా బతకాలి? పెట్టుబడులు ఇన్ని తెచ్చిపెట్టిండు, పుస్తకాలు కూడా తెచ్చుకుంటూ అప్పులు తెచ్చుకురు, ₹2, ₹3 ఫైనాన్స్ లో తెచ్చుకురు, అన్ని రకాలు తెచ్చుకురు అప్పులు రైతులు. ఈరోజు పెట్టుబడి పెట్టి మీదికి ముఖం పెట్టి చూస్తే యూరియా బస్తాల కోసం ఇంకెప్పుడు తెప్పిస్తుంది అధికారులను? ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. యూరియా వచ్చేదాకా ఈ రోడ్డు మీద మేము ధర్నా విరమించేది లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మెరుదొడ్డికి 10 లారీలు మంజూరు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.